ఇవన్నీ. మీకు 12వ స్థానంలో గురువు ఉన్నాడు కదా, 12వ స్థానంలో గురువు అంటే మీరు పడుకుని నిద్రపోయి పడక గది అని అర్థం. గురువు ఆయన డిగ్నిఫైడ్గా ఉంటాడు. కొత్తగా పెళ్ళైంది ఈ టైంలో డిగ్నిఫైడ్గా ఉంటే ఎట్లుంటుంది, ప్రేమానురాగాలు ఎక్కువ చూపించలేరు, ఎంతవరకు అంతవరకు అంటారు. రెండవ ఇంట్లో కుటుంబ స్థానంలో కేతు. కేతు అంటే వైరాగ్య గ్రహం. కుటుంబం పైన అనురాగ ప్రేమానురాగాలు తగ్గించేస్తాడు. అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇదెందుకు అదెందుకు అంటా ఉంటే ఎట్లుంటుంది, చిరాకు వచ్చేస్తుంది. రాశాదులు చంద్రుడికి నిలకడ లేదు, ఆయన కరుగుతాడు పెరుగుతాడు, కరుగుతాడు పెరుగుతాడు. 2 రోజు ఒక 30 డిగ్రీలు దాడేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే 9వ ఇంట్లో శనేశ్వరుడు, ఈ లగ్నానికి శనేశ్వరుడు అష్టమాధిపతి 9లోకి వచ్చాడు. అంటే గ్రహాలన్నీ బాగున్నాయి అంటున్నారా బాగలేదంటున్నారా అని అనొచ్చు. మీరు అష్టమ స్థానం అంటే బాత్రూమ్, 8వ స్థానం అంటే బాత్రూంలో శనివారం రోజు ఒక కొబ్బరికాయ కొట్టండి. రాత్రి పడుకునేటప్పుడు కొట్టి పెట్టి కుంకుమ చల్లేసి తెల్లవారితో బయట పారండి. బాత్రూంలో కొబ్బరికాయ కొట్టడం ఏంటంటే శ్మశానంలో కొడతారండి కొబ్బరికాయ. ఒక ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాన్ని కొడతారు, దింపుడు గల్లం ఉంటుంది, శవం కాడ కొడతారు. కొబ్బరికాయ సర్వశ్రేష్టమైనది, ఎక్కడ కొట్టినా ధనాత్మకమైన శక్తిని ఇస్తుంది. బాత్రూమ్ అంటే పవిత్రమైనదే. అది లేకపోతే తెలుస్తుంది దాని విలువ ఏంటనేది. కాబట్టి కొబ్బరికాయ ఎక్కడన్నా కొట్టచ్చు. శుభకార్యానికి అశుభకార్యానికి సమస్త కార్యాలకు కొబ్బరికాయని సమర్పించవచ్చు. 8వ స్థానం 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి శనివారం, ఎందుకంటే కుంభరాశి కాబట్టి శనేశ్వరుడు కాబట్టి కొబ్బరికాయ ఒక కుంభం లాంటిదే కాబట్టి కొట్టి రాత్రి పడుకున్నప్పుడు కొట్టండి, తెల్లవారు పారాయండి. ఇది నమ్మకం లేకపోతే వదిలేయండి. ఇది ఒక చిన్న తంత్రం లాంటిది. అదేవిధంగా 8వ స్థానం అంటే మలమూత్ర విసర్జన స్థానం. బాత్రూమ్ అంటే అదే కదా. కాబట్టి మీరు డెలివరీ హాస్పిటల్స్, పిల్లలు పుట్టేటువంటి హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ అంటారు. నేను ఆశ మాత్రం గర్భాశయము. మరి పుట్టేటువంటి స్థానము 8వ స్థానం, అదే మెటర్నిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్స్కి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మాప్ స్టిక్స్, యాసిడ్స్, ఫినాయిల్స్ లాంటి ఎక్విప్మెంట్స్ తీసి ఇవ్వండి. 8వ స్థానం నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతలు మీకు తగ్గిపోతాయి.